ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తుంటే నిజంగా ఒక పక్క న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి ఇప్పటికే ఒక విశ్వాసం కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో సిఏ సతీష్ గారి అనుమానాస్పదమైనటువంటి మృతి వెనక ఉన్నటువంటి కారణాలు కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం చెప్పగలను సార్. ఎందుకంటే ఒక డైనమిక్ గా పనిచేసేటువంటి ఆఫీసర్స్ కావచ్చు, ఇలాంటి పోలీస్ వ్యవస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా ఇలాంటి పరకామణి విషయంలో ఈయన నిజాలు బయట పెట్టడానికి రావడం కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రతిపక్షం అనో కాదు, వేరే పార్టీ అని కాదు, కానీ మొత్తం వివేకానంద రెడ్డి గారు ఆత్మ హత్య దగ్గర నుంచి చూసుకుంటే సార్ వేళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. అందులో ప్రధాన ముద్దాయిలుగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడా కూడా మనం ఒక్క విషయంలో కాదు సార్, అంటే డ్రైవర్ రంగన్న గారి హత్య దగ్గర నుంచి వరుసగా జరుగుతున్న అనుమానాస్పద మరణాలన్నీ కూడా సార్, పరిటాల రవి గారు హత్య కేసులో కాల్పులు జరుగుతున్నటువంటి మొత్తు శ్రీని గారు అనంతపురం జైల్లో హత్య గావించబడడం దగ్గర నుంచి అనేక విషయాలు మీరు ప్రస్తావించారు. కానీ వివేకానందారెడ్డి గారి హత్యలో ఆల్రెడీ సురేందర్ నాయుడు గారు చెప్పి ఉన్నారు. అయినా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో సార్ అనుమానితులుగా ఉన్నటువంటి సాక్షులందరూ కూడా, నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వరుసగా మృతి చెందడమా లేకపోతే వీళ్ళు ఏమైనా హత్య గావింపబడుతున్నారా, దీని మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి సార్. ఎందుకంటే సాక్షులు అనేవాళ్ళు నిజంగా ఏ విషయంలో ఉన్నా సరే, అవకతవకలు జరిగిన విషయాల్లో కావచ్చు, అక్రమాలు జరిగిన విషయాల్లో కావచ్చు, కొన్ని ఇలాంటి హత్యా కేసుల విషయాల్లో కావచ్చు, కానీ భయపడే విధంగా ఇలాగ వరుసగా హత్యలు గావించి పడుతూ మృతి చెందుతూ పోతూ ఉంటే ఏ కేసు కూడా కీలకంగా తేలేటువంటి అవకాశం ఉండదు. అసలైనటువంటి దోషులు తప్పించుకుని వాళ్లే రాజ్యాలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటది తప్ప, నిజంగా ఇలాంటి సాక్షుల్ని చంపేసేసి వాళ్ళ సమాధుల మీద ఇలా రాజ్యాలు వెళ్తున్నారా అన్నట్టుగానే ఉంటుంది తప్ప దీని మీద పూర్తిగా న్యాయం మాత్రం జరగడం లేదు. సునీతారెడ్డి గారు కూడా ఎంత పోరాటం చేశారో చూసాము. అలాగే వాచ్మెన్ రంగన్న గారు అనారోగ్యం అంటూ అకస్మాత్తుగా మృతి చెందడం, వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో సార్ శ్రీనివాసులు రెడ్డి అనేటువంటి వ్యక్తి విషపు గుళికలు మింగ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పినటువంటి ఘటన కావచ్చు. అలాగే వివేకానంద రెడ్డి గారి అంత్యక్రియలకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల కారు డ్రైవర్ అయినటువంటి లక్ష్మీనారాయణ గారి మృతి కావచ్చు. కీలక వ్యక్తి అయినటువంటి అభిషేక్ రెడ్డి సార్ అకస్మాత్తుగా 30 సంవత్సరాలు కూడా ఉండవేమో అండి, అలాంటి వ్యక్తి, ఒక డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ అయినటువంటి వ్యక్తి అభిషేక్ రెడ్డి గారు చనిపోవడం కావచ్చు. అలాగే ఈ వివేకానంద రెడ్డి గారి ముందు గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్లపోటు అన్నారు, ఇవన్నీ తర్వాత హత్యని తేల్చినటువంటి పరిస్థితి. అలాంటప్పుడు కొట్లు కట్టినటువంటి కొట్లు కట్టినటువంటి గంగిరెడ్డి అనేటువంటి వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందడం అకస్మాత్తుగా. అంటే ఇవన్నీ చూసుకుంటే సార్, ఇవాళ తాజాగా తిరుమల పరకామణి విషయంలో ఏవిఎస్ఓ సతీష్ గారి అనుమానాస్పదమైనటువంటి మృతి. అంటే ఆయన ఇది కూడా రేపు పొద్దున ఇంకో మాట కూడా చెప్తారు, ఆయన గొడ్ల పోట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఆయన మెడ మీద అది కూడా సతీష్ గారు చనిపోయిన విషయంలో ఇది కూడా ఆయన అప్పుడు బాబాయ్ ఎలా నరికేసుకున్నాడో ఇప్పుడు ఈయన కూడా అలాగే నరికేసుకున్నాడని చెప్తున్నా ఆశ్చర్యపోక్కర్లేదు. దాన్ని ప్రభుత్వం మీద తోసేటువంటి నాటకాలు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ మొదలు పెట్టింది. అంబటి రాంబాబు గారి ట్వీట్లు చూస్తే అదే కనిపిస్తూ ఉంది. అంటే నిజాన్ని సమాధి చేసేస్తారు అని చెప్తారు, నిజాన్ని ఎవరు సమాధి చేశారు అన్నది కూడా వెలికి తీయాల్సినటువంటి, అంటే ఒక పాయింట్ ఎలా తేల్చేస్తారని అంబటి రాంబాబు గారు అయినా సరే, అది అనుమానాస్పదమైనటువంటి మృతి. విచారణ జరుగుతూ ఉంది, ఎంక్వైరీ జరుగుతుంది, దర్యాప్తు జరుగుతున్నప్పుడు అది ప్రభుత్వం మీద నెట్టేసే విధంగా వీళ్ళు ఎలా మాట్లాడతారు? అంటే వివేకానంద రెడ్డి గారు ఆ హత్య విషయంలో అన్ని వేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపిస్తున్నాయి, భారతీరెడ్డి గారి వైపు చూపిస్తూ ఉంటాయి. ఈ రోజు ఈ సతీష్ గారి విషయాన్ని కూడా అది ఏదో ప్రభుత్వ హత్యగా చిత్రీకరించేటువంటి కుట్ర కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని అయితే ఖండించాల్సినటువంటి అవసరం ఉంది సార్. అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి
ఒక పరకామణి విషయంలో జరిగినటువంటి ఈ దోపిడీ, ఈ దొంగతనం ఏదైతే ఉందో ఇలాంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. దీని వెనకాల జరిగినటువంటి ప్రతి అంశం కూడా బయటకు వస్తుందని భయపడి సిఏ సతీష్ గారిని హత్యగావింపబడ్డారా, ఆయన హత్య చేశారా అన్నది కూడా విచారణ, దర్యాప్తు సంస్థలు కూడా విచారణ ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి విషయంలోని కూడా సాక్షులు బయటకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటే భయపడేటువంటి పరిస్థితి వస్తుంది. కళ్ళ ముందే మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో, అది కూడా కళ్ళ ముందే హత్య జరుగుతున్నా సరే కానీ వీడియోలో చిత్రీకరిస్తున్నారు తప్ప వాళ్ళు వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి. అంటే ఒక భయభ్రాంతులకు గురి చేయాలి. వీళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ప్రభుత్వం వెలికి తీస్తుంది కాబట్టి, దర్యాప్తు సంస్థలన్నీ బయటకు తీస్తున్నాయి కాబట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి. ఇంకొక సాక్షి ఎవరు కూడా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అప్రూవల్ గా మారి వీళ్ళు చేసినటువంటి అన్యాయాల్ని అక్రమాలని బయట పెట్టకూడదని ఇదొక బెదిరింపు ధోరణిగా మాత్రమైతే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే మాత్రం వాళ్ళు మాట్లాడిన తీరులోనే అనిపిస్తూ ఉంది సార్. అంటే నిజానిజాలు ఘటన జరగగానే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు సార్ వాళ్ళే ముందుకు వచ్చి మాట్లాడతారు ప్రతి విషయంలోని. అంటే వివేకానంద రెడ్డి గారి మరణం తర్వాత కూడా వారే బయటకు వచ్చి ముందు గుండెపోటు అని చెప్పారు. ఆ తర్వాత వారే కాదు ఈ రకంగా చంపారు, ఆ రకంగా తీసుకొచ్చి చంపారని మళ్ళీ వారే స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజే. ఇంకా అవును సార్, అది సొంత కూతురి మీద కూడా నిందలేసినటువంటి పరిస్థితి సార్. వీళ్ళు తప్పించుకోవాలి అంటే గనక ఇంకా శర్మిలారెడ్డి గారి మీద వేయలేదు కానీ సునీతారెడ్డి గారి మీద అంత పని చేసినటువంటి పరిస్థితే. సునీతారెడ్డి గారే ఈ హత్య వెనకాల ఉన్నారా కుట్రదారిగా అన్న ఒక చిత్రీకరించడం. చిన్నాయన అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలా గొగ్గోలు పెట్టాడు. నిజంగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మహానుభావుడు చిన్నాయన హత్య కేసు విషయంలోనే ఆ కుటుంబానికి న్యాయం చేయలేనటువంటి వ్యక్తికి 5 సంవత్సరాలు పరిపాలించడానికి ప్రజలు అధికారం ఇచ్చారు. చూడండి సార్, ప్రజలకి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే రెండోసారి తీసుకురాకుండా బాగానే సాగనంపారు కానీ లేకపోతే ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుంది. వీళ్ళు బెదిరింపు ఆ విషయాలు డిస్కస్ చేద్దాం ఒకసారి.